మొత్తానికి ఎట్టకేలకు పృథ్వీ గారు సారీ చెప్పాడండి. ఆయన ఎలా అంటే వైసీపీ నాయకులకి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైసీపీ పార్టీ అభిమానులకు కానీ మొత్తం అందరికి కలిపి ఆయన సారీ అయితే చెప్పడం జరిగింది. కానీ సారీ చెప్తే గొప్పే ఉంది. సారీ చెప్పిన విషయం మీకు అందరూ తెలిసే. కానీ సారీ చెప్పినా ఫలితం లేకుండా పోయింది లైలా మూవీ విషయంలో. నిజమండి. ఎలా అంటే ఇప్పుడు వస్తున్న రివ్యూలు చూసినా సరే, అలాగే బయట మాట్లాడుతున్న వాటిని చూసినా సరే, ఏదైతే బుకింగ్స్ చూసినా సరే మరీ ఘోరంగా అయితే ఉంది పరిస్థితి. కాబట్టి మ్యాక్సిమం లైలా సినిమా పోయింది అని అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ టాకు నేను అన్నాను కదా, ఏదైతే నోటుతోల మాటలని, ఈ మాటల వల్ల ఎంత పెద్ద నష్టమైనా జరగవచ్చు. కాబట్టి లైలా మూవీ విషయంలో ఈయన మాట్లాడిన మాటలో దాని తాలూకా ప్రభావం అయితే చూపించింది, కనబడుతుంది ఆల్రెడీ థియేటర్ల మీద. అలాగే ఈయన మాట్లాడిన మాటలే, ఇదే పృథ్వీ గారు మాట్లాడిన మాటలో గేమ్ చేంజర్ విషయంలో కూడా చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. వాస్తవానికి మనకి ఎలా అంటేనండి, మనకు నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఈపు దెబ్బలు కెడిచిందంట. అలా ఉంటుంది వ్యవహారం. కాబట్టి మనకు వచ్చు కదా అని చెప్పేసి, మనకు తెలుసు కదా, మనం తోపు తురుము అనుకుంటే కుదరదు. కొన్నిసార్లు ఏ సందర్భంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం వెళ్ళిందేమో సినిమా ఫంక్షన్కి అయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్కి, అక్కడేమో పాలిటిక్స్ మాట్లాడితే ఇలాగుంటుంది వ్యవహారం. ఆయన ఎందుకు అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, ఎందుకు నోరుదోలు మాట్లాడడం, ఎందుకు క్షమాపణ చెప్పడం, ఆయన ఏం చెప్పాడు ఒకసారి విందాం. అందరికీ నమస్కారం అండి. నేను వీడియో పెట్టాను, మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను ఒక వీడియో పెట్టాను. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు జ్ఞానోదయమైందా? నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ముందుండాలి. సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే సారీ ఫర్ దట్. దెబ్బ తిన్నాయి కాబట్టి 80,000 ట్వీట్లు తగ్గేశారు సార్. దెబ్బ తినుంటే కాదు, మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి 80,000 ట్వీట్లు వచ్చింది. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా ఆన్ 14th వ్యాలంటైన్స్ డే. ఆల్రెడీ తమ మాటలకే మ్యాక్సిమం జరగాల్సిన ఏదైతే తప్పుదేమో, ఏదైతే జరగాల్సింది ఏదైతే ఉందో అంతా జరిగిపోయింది. This is Prithviraj. This is Prithviraj. Requesting all members and lovely team of Laila unit. So you are going to be rock this movie. Palaknama Dasam నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో టుమారో ఈజ్ అవర్ రిసెప్షన్ డే. రేపు February 14th ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి. సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టద్దు అని అంటే, సో నేను ఈ వీడియో చేశాను. సో సినిమా మీద గౌరవం, కళామ తల్లి యొక్క ఆశీస్సులు. అంటే ఆయన చేయమన్నారు కాబట్టి మీరు వీడియో చేశారు, లేకపోతే మీకు మనస్ఫూర్తిగా మీరైతే చెప్పడంలా. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. కాబట్టి మొత్తానికి ఏదైతేనండి, మనం మాట్లాడింది, నేను తప్పు మాట్లాడేశాను, నన్ను క్షమించండి అని అన్నారా? క్షమించమని అడిగిన వాళ్ళు మళ్ళీ అన్న చెప్పమన్నారు, అందు గురించి నేను వీడియో చేశాను ఇవన్నీ చెప్తే మళ్ళీ రాంగ్గా పోర్ట్రేట్ అవుతుంది కదా అది. కాబట్టి మనం అనుకునేది ఏంటంటే, ఖచ్చితంగా ఏ వేదిక మీద ఆ మాటలే మాట్లాడాలి, రాజకీయ వేదిక మీద రాజకీయం మాట్లాడాలి, సినిమా వేదిక మీద సినిమా గురించే మాట్లాడాలి. ఆ సినిమా ఎలా తీశారు, ఎందువల్ల తీశారు, తీయడానికి దాంట్లో ఉన్న ఏమున్నాయి అన్నీ చెప్పొచ్చు కదా. అవన్నీ మానేది. వాస్తవానికి సినిమా చాలా కష్టపడి తీశాడు ఆయన విశ్వక్సేన్ గారు. ఎందుకంటే ఒక లేడీ గెటప్ తోటి తీయడంతో కష్టపడి ఏం తీసినా కానీ మాట్లాడిన మాటలతోటి సినిమా పోయింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎక్కువగా పబ్లిక్ టాక్ నేను చెప్పా. కాబట్టి ఎలాంటి మాటలు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిదేమో ఎవరైనా సరే. అంటే సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడడం మొమ్మాటికి తప్పే. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనం దాని మీదే నిలబడడం, అదే మాట చెప్తున్నాం మనం. కాబట్టి ఇది వాస్తవం అయితే కనుక మీ అభ్యంతరాలు ఉంటే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, ఈ సినిమా పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా చూస్తుంటే కనుక పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ చేరుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.